నా కోసం మీరున్నారని, నన్నుగా ప్రేమిస్తారని, నాతో కలిసుండడానికి ఇష్టపడతారని అర్థమైంది. అందుకే నా నిర్ణయం మార్చుకున్నాను. ఏం మార్చుకున్నా మేమిక్కడ ఉండడం మంచిది కాదక్కా. మీ అత్త మమ్మల్ని చూసిందంటే నీ పిల్లల్లా అనుమానిస్తుంది. అనుమానించుకొని ఏమైంది? దాని కొడుకుతో నా పెళ్లి చేయనంటుందా? పోనీ, నాకు తోడుగా మీరున్నారుగా. మాతో బావకు పోలికేంటక్కా? బావ వేరు, మేం వేరు. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నాకందరికంటే మీరే ఎక్కువ. బావైనా జావైనా వాడమ్మమ్మైనా మీ తర్వాతే. ఈ లోకంలో మీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు. ఎక్కువగా మాట్లాడితే ఈ పెళ్ళొద్దని నేనే చెప్పేస్తాను. అక్కా, అంత మాట అనకక్క. పాపం బావ చాలా మంచోడక్కా. నువ్వు కాదంటే ఫీల్ అవుతాడక్కా. మిమ్మల్ని దూరం పెట్టమంటే నేను ఫీల్ అవుతాను. అది కాదక్కా. చూడు, ఈరోజు మీరు లేకపోతే నా ప్రాణాలే పోయి ఉండేవి. మా అమ్మ జన్మనిస్తే మీరు పునర్జన్మనిచ్చారు. ఏమిచ్చినా మీ రుణం తీరదు. అందుకే అమ్మలేని మీకు అమ్మనే రుణం తీర్చుకుందాం అనుకుంటున్నాను. నాకు మీ అమ్మని అవకాశం ఇస్తారా? అమ్మా, మన మధ్య ప్రేమ ఇలాగే ఉండాలి. ఈ బంధం ఇలాగే నిలవాలి. జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలి. నిన్నొదిలి ఎక్కడికి పోమమ్మా. కాకపోతే బావని మాత్రం వదలొద్దు. అలా అయితేనే మేముంటాం. నేను సంతోష్ని వదులుకోవాలి అనుకోవడం లేదు. కాకపోతే మిమ్మల్ని వదులుకోమంటే మాత్రం అతన్ని వదులుకోక తప్పదు. ఈ నిర్ణయంలో మార్పు లేదు. ఇప్పటికే పొద్దుపోయింది, రండి వెళ్ళి పడుకుందాం. అక్క, మన కోసం బావని వదులుకోకూడదు. అవునే, వీళ్ళ పెళ్లి జరగాలంటే బావ వాళ్ళు వచ్చేలోపు మనం ఇక్కడ ఉండకూడదు. అవును, ముందు బయటికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత పెళ్లి చూపులు అయిపోయాక తిరిగి వచ్చేద్దాం. ఐడియా బాగుందే, వెళ్దాం పద. మరి మనం ఈ రాత్రికి ఎక్కడున్నామే? అదే అర్థమైతలేదు. మరి మీ ఇంటికి వెళ్దామా? అమ్మో, ఈ కిడ్నాప్ డ్రామా మా మామకు తెలిసిందనుకో సంపుడు చంపుతాడు. మరి ఎలా? మనం ఈ రాత్రికి మొత్తం రోడ్డు మీద పడుకోవాల్సిందేనా? ఏం అవసరంలే, నా కాడ ఫోన్ ఉన్నది. ఆ సత్తిగాడికి ఫోన్ చేస్తా, అప్పుడు వాడొచ్చి తోలుకోబోతాడు. వాడి బిల్డింగ్ పైన పడుకుందాం. ఆ మంచి ఫోన్ చేయి. ఎవరా నువ్వు? ఇచ్చేయ్, నీ నగలిచ్చేయ్. ఇచ్చేయ్. ఆగండి. ఒకటి అమ్మయ్యా, వెళ్దాం పద. ఇటు వెళ్దాం పదవే.
ఇక్కడున్నారంటే రండి రండి. పెదనాన్నగారండి. ఏంటమ్మా ఇక్కడున్నారు? పెదనాన్నగారండి, ఎవడో దొంగ విధవా మమ్మల్ని చంపాలని చూశాడండి. ఆ? దేవుడి దయ వల్ల తప్పించుకున్నామండి. అమ్మో అలాగా? నా తమ్ముడి కూతుర్ని చంపాలని చూస్తారా? రేయ్ ఎవడ్రా అది? దమ్ముంటే ఇప్పుడు రండిరా, వాటర్ తేల్చుకుందాం. వాడు అక్కడ వచ్చిందంటే ఇక్కడ చూస్తావేంది? సారీ అసలు కోటర్ వాటర్ ఏంది? రేయ్ చావోరేవో తేల్చుకుందాం రండిరా రండి. యహ ఇటు కాదటు. సారీ రేయ్ చావోరేవో తేల్చుకుందాం రండిరా. చంపబోయేవాడు ఇంకా అక్కడనే ఉంటాడా? ఎప్పుడో పారిపోయి ఉంటాడు. లేదమ్మా, అలాంటి వాళ్ళని నమ్మకూడదమ్మా. ఈ మధ్య సిటీలో పిల్లల్ని కిడ్నాప్ చేసి కళ్ళు కిడ్నీలు అమ్ముకుంటున్నారంటమ్మా. అసలే నావి అందమైన కళ్ళు. అందరివి అందమైన కళ్ళే. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. పెదనాన్నగారండి, మమ్మల్ని కాస్త గుడి దగ్గర దింపుతారా అండి? రండమ్మా రండి, నేను వదిలిపెడతానుగా. రండమ్మా వెళ్దాం. తాగుబోతాడు, నేను నమ్మొద్దే. మనకి వేరే దారి లేదే. మళ్ళీ వాడు వచ్చాడంటే మనల్ని చంపేస్తాడు. ఇవన్నీ నమ్మడమే బెటర్. నాకెందుకు డౌట్ కొడుతుంది. మై హూనానే. రండి ఈ రోజుతో మీ పని అయిపోయింది. రండి. అమ్మా గీత రామ్మా. పద. రండమ్మా రమ్మా. యా కూర్చో. నువ్వు కూడా కూర్చోమ్మా. ఆ గుడి దగ్గరికి వెళ్దామే. పెద్దనాన్నగారండి, నాకు కొంచెం దాహంగా ఉందండి. తాగడానికి నీళ్ళేమన్నా ఉన్నాయా? నీళ్ళేం కర్మమ్మా, కూల్ డ్రింక్సే ఉన్నాయి. తాగండి. థ్యాంక్స్ పెద్దనాన్నగారండి. వసే గీత, ఇది తాగొద్దే. నాకేదో డౌట్ గా ఉంది. ఈ తాగుపోతాడు కూల్ డ్రింక్ ఇచ్చాడు లేకపోతే వేరేది ఇచ్చాడు. తాగుబోతు అవుతే అవ్వచ్చు గాని చాలా మంచివారే. నాకైతే దాహం అవుతుంది, నేను తాగుతాను. తాగవే తాగు, అందులో మత్తు మందు కలిపాను. తాగ్గానే స్పృహ తప్పి పడిపోతావు. ఆ తర్వాత దాని సంగతి చూస్తాను. ఎలా ఉంది? హాయిగా ఉంది. సర్లే నాకు కూడా ఇవ్వు. అబ్బా, ఇద్దరూ తాగారు. మీ పని అవుట్. చాలు పెద్దనాన్నగారండి. ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి? నాకు అలాగే ఉంది. ఇక నా పని పూర్తి చేసేస్తా. నువ్వు ఎక్కడ ఉండే, నేను మళ్ళీ వస్తానా? అమ్మేం చెప్పింది? వీళ్ళిద్దరినీ చంపైమంది. ఎలా చంపాలి? పీక పిసికేద్దాం. అమ్మో వద్దులే, వేళ్ళు ముద్రలు పడితే నేను దొరికిపోతాను. మరి ఎలా చంపుదాం?
కత్తితో పొడిచేద్దాం. అమ్మో, ఈ కత్తి మీద కూడా వేళ్ళు ముద్రలు పడతాయి. పైగా రక్తాన్ని చూస్తే నా కళ్ళు తిరిగిపోతాయి. మరి ఎలా చంపటం? చెట్టుకు ఊరేస్తే అదే కరెక్ట్. మందు మా తల్లి ఇంకా ఉందే. అయితే మందే ముందు, ఆ తర్వాత మర్డర్. ఇప్పుడు ఫుల్గా ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరిని ముగ్గురిని కాదు, అవసరమైతే 100 మందిని పంపించు, చంపగలనా? మత్తులో ఉన్న వాళ్ళని చంపడం ఏం గొప్పతనా? ఆ మట్టి పోగొట్టి ఎవరు చంపుతున్నారు, ఎవరు చంపమన్నారో చెప్పి ఆ తర్వాత చంపుతా. మనం ఎక్కడున్నామే? గీత అడవి లెక్కుందే. గీడికి ఎట్లా వచ్చినవే? నేనే తీసుకొచ్చా. పెద్ద నాన్నగారండి, మీరా? లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇక్కడికెందుకు తీసుకొచ్చారండి? మిమ్మల్ని చంపటానికి. తాగుపోతాడా? మత్తు నెత్తికెక్కితే ఏడబడతావో నీకే తెలియదు. ఇంకా మమ్మల్ని ఏడు చంపుతావురా? ఇగో బిడ్డ, మా గిట్ల కిరాకు లేచిందనుకో, గా మందు సీసాతోనే కొట్టి కొట్టి చంపుతాం బిడ్డ. చంపవే, చంపు, చంపవే, చంపు, చంపుతావా? చంపే, చంపు. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే కత్తితో పొడిచి చంపుతా. ఏంది చంపేది? నా తల్లొప్పేనా? ఏయ్, ఎంత మాట అన్నావే! అయిపోయావే, అయిపోయావే, నువ్వు అయిపోయావే. సరేనండి, మీకు దమ్ముంటే అటు ఇటు ఊగకుండా, అడుగు వెనక్కి వేయకుండా తిన్నగా మా దగ్గరికి రండి. వస్తే నువ్వు చంపనీకి లేకుండా మాకు మేమే ఒకరినొకరం చంపుకుంటాం. అయితే నేను రెడీ, మీరు స్టడీ. ఆగండి, ఆగండి, ఆగండి. కదలద్దు. ఇప్పుడు అర్థమైందా నువ్వు మమ్మల్ని ఏం చేయలేవని? చేయగలను. ఏంటో తెలుసా, ఈ రాత్రికి మిమ్మల్ని ఈ అడవిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. ఈ అడవిలో వదిలేస్తారా? ఈడ జంతువులుంటాయిగా, మమ్మల్ని చంపి పీక్కుతుంటాయిగా. అంతేకాదు, ఇక్కడ అడవి మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు మనల్ని చూస్తే చంపేస్తారు. నా చేతిలో ఎలాగో చావరు, వాళ్ళ చేతిలో చావండి. ఇటు బాక, ఇటు బాక. మేము కూడా మీతో వస్తామండి. పెద్ద నాన్నగారండి.
అమ్మ అడిగితే చంపేశానని చెప్తాను. అడవి నుంచి బయటికి వచ్చి దారి తెలియక, తిండి లేక, నిద్ర లేక ఈ అడవిలో సావండి, లేదా ఏ పులికో పలహారం అయిపోండి. బాయ్. ఆగడే మరెలాగే? ఈ చీకటి చూస్తుంటే భయం వేస్తుంది. నాకు జంతువులను తలుచుకుంటే భయం వేస్తుంది. అమ్మో! శ్వేత, ఇప్పుడు ఏం చేద్దామే? ప్రస్తుతానికి ఎక్కడన్నా దాక్కుందామే. పొద్దునే లేచి దారెత్తుకుందాం. అమ్మో! అమ్మో! శ్వేత, పులేమైనా వస్తే ఫస్ట్ నేనే వెళ్తాను. అది నన్ను తింటుంది. ఈ లోపు నువ్వు పారిపో. నిజంగా వస్తే పులిని చంపుతా గాని నిన్నొదిలి నేనెట్లా పారిపోతానే? అయితే నీతో చెప్పకుండా నేనే పులి దగ్గరికి వెళ్తా. పులొస్తే నీకంటే ముందు నేనే చేస్తా. నిన్ను కాపాడుకుంటా. అర్జెంటుగా ఒక కార్ తీసుకురా. ఊరంతా తిరగాల్సి ఉంటుంది. అరే, గీత శ్వేతలు కనపడ్డం లేదురా. వాళ్ళని వెతకడానికి వెళ్ళాలి. తొందరగా రా. హాయ్ కాంచనా. హాయ్. చాలా థ్యాంక్స్. ఎందుకు? నేను మా అమ్మ వచ్చేసరికి ఆ ఇద్దరు పిల్లలు ఇంట్లో లేనందుకు. ఇప్పుడు నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. నీకు ఆ పిల్లలకి ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. కాబట్టి మీ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఏ? ఎందుకు? మీరు వెళ్తే నేను తలుపులేసుకుని బయటికెళ్ళాలి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేనేంటి, నా రేంజ్ ఏంటి, నా హోదా ఏంటి, నువ్వన్న మాట ఏంటి? నా కొడుకు ఇష్టపడ్డాడన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను. లేదంటే నువ్వు చేసిన అవమానానికి నేనిక్కడే నీ లెక్క సెటిల్ చేసుండేదాన్ని. తొందరపడద్దమ్మా. కాంచనా, ఎంతో కష్టపడి మా అమ్మను ఒప్పించి తీసుకొస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను నిజమే చెప్తున్నాను. అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. మాకంటే అర్జెంట్ పనే ఉంది. మాకంటే ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరున్నారు? ఉన్నారు. మీకంటే ఇంపార్టెంట్ వ్యక్తులున్నారు. ఎవరు? గీతా, శ్వేత. గీతా, శ్వేత. నీకంటే ముఖ్యమైన వాళ్ళు అందంటే అర్థమేంటో తెలుసా? మనం ఊహించిందే. మీరు ఊహించలేదు. నా క్యారెక్టర్ని అనుమానించారు. పెళ్లి కాని అమ్మాయిని తల్లిలా చూసి అనుమానించారు. మరి వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధం లేకపోతే వాళ్ళ కోసం మమ్మల్ని కూడా ఎందుకు కాదు అనుకునే స్థాయికొచ్చో? వాళ్ళకి నాకు తల్లి బిడ్డల సంబంధం లేదు అన్నాను, కానీ అసలు ఎలాంటి సంబంధం లేదు అనలేదే. అసలు ఏ సంబంధం ఉండకూడదు. ఉన్నా ఈ రోజుతో తెంచుకోవాలి. కుదరదు. మీరెవరండి నా బంధాలని, అనుబంధాలని, సంబంధాలని తెంచుకో అని చెప్పడానికి? ఇప్పుడు చెప్తున్నాను. మా అమ్మ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. గీతా, శ్వేత నా పిల్లలు కాదు.
వాళ్ళకి నాకు రక్త సంబంధం కానీ పేగు సంబంధం కానీ లేదు. కానీ వాళ్ళు నా కన్న బిడ్డల కంటే ఎక్కువ. వాళ్ళు నాతోనే ఉంటారు పెళ్లి తర్వాత కూడా. అలా ఇష్టమైతేనే, నా మాటలు మీరు నమ్మితేనే సంతోష్ని పెళ్లి చేసుకుంటాను. లేదంటే జరిగిందొక పీడకల అని మర్చిపోతాను. మా మాట కాదంటే? అమ్మా, తన మాటల్ని నేను నమ్ముతున్నాను. తనకి ఆ పిల్లలకి ఉన్న సంబంధం ఏంటో నేను అర్థం చేసుకున్నానమ్మా. అందుకే తనని నా భార్యగా అంగీకరిస్తున్నాను.